ఒక తల్లి కడుపుతో ఉంటుంది. పిల్లాడు పుట్టడానికి కాసేపు ముందు పిల్లాడు దేవునితో అడుగుతాడు, దేవుడా, నేను ఇంత చిన్నగా ఉన్నాను, సొంతంగా ఏమీ చేయలేను, అమాయకంగా నవ్వడం తప్ప నాకింకేమీ తెలియదు, నేను భూమిపై వెళ్లి ఎలా బ్రతకగలను, నన్ను ఇక్కడే ఉండనివ్వండి అని. దేవుడు బదులిస్తాడు, భయపడొద్దు, నేను నీ కోసం భూమిపై ఒక దేవతను కాపలాగా ఉంచాను. ఆ దేవత నిన్ను చూసి నవ్వుతుంది, నిన్ను నవ్విస్తుంది, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది అని. ఆ పిల్లాడు అడుగుతాడు, మరి నాకు మాట్లాడటం రాదు కదా, మరి ఆమెతో ఎలా మాట్లాడటం అని. దేవుడు బదులిస్తాడు, మరేం పర్వాలేదు, ఆమె నీ మాటలను అర్థం చేసుకుంటుంది, నీతో తిరిగి మాట్లాడుతుంది, నీకు మాటలు నేర్పిస్తుంది. ఆమె తన భాషను నీకు ఎంత ముద్దుగా నేర్పిస్తుందంటే ఈ విశ్వంలో ఆమె కంటే గొప్ప గురువుని మరొకరిని చూడలేవు అని. ఆ పిల్లాడు మళ్లీ అడుగుతాడు, మరి నాపై ఏదైనా ఆపద వస్తే ఎలా, నన్నెవరు కాపాడతారు అని. దేవుడు బదులిస్తాడు, భయపడవద్దు, నీ దేవతే నిన్ను కాపాడుతుంది, నీపై ఏదైనా ఆపద వస్తే తన ప్రాణాలనైనా అడ్డుపెడుతుంది, కాని నీపై ఒక్క గీత కూడా పడనివ్వదు అని. ఇంతలో భూలోకం నుండి ఎవరో అరుస్తూ తనను పిలుస్తున్నట్టుగా అతనికి వినిపిస్తుంది. ఆ పిల్లాడు అది విని దేవునితో చెబుతాడు, దేవుడా, నేను వెళ్లే సమయం వచ్చింది, వెళ్లే ముందు ఆ దేవత పేరు ఏంటో చెబుతావా అని. దేవుడు బదులిస్తాడు, ఆ దేవత పేరు తెలుసుకుని ఏం చేస్తావ్, కాని ఒకటి గుర్తుపెట్టుకో, అక్కడకు వెళ్లిన వెంటనే ఆమెను అమ్మా అని పిలు అని చెబుతాడు.